లో ఒక పాము వెళ్ళిపోతూ ఉంది. ఒక నాగుపాము అనేది వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోయినప్పుడు దానికి ఆ యొక్క స్టోర్ రూమ్లో ఒక రంపం ఉంది. అక్కడ ఆ రంపపు ముళ్ళు నాగుపాము తోకకి గుచ్చింది. వెంటనే నాగుపాము చాలా కోపం ఎక్కువ కదా, నేను పొడిస్తేనే చచ్చిపోతారు కదా, నన్ను గుచ్చింది ఎవడరా అని వెంటనే తోకతో చుట్టడం మొదలుపెట్టింది. అది ఎప్పుడైతే చుడతా ఉందో ఇంకా ఆ యొక్క రంపపు ముళ్ళు గుచ్చుతా ఉన్నాయి. అది ఇంకా కోపమించి ఏం చేస్తుంది, ఆ రంపాన్ని మొత్తం చుడతా ఉంది. చివరికి దానికి ఆ ముళ్ళు గుచ్చుకున్న కోపానికి ఏం చేస్తుంది, చివరికి కోపముతో అది పొడవటం స్టార్ట్ చేసింది. ఏమైంది, ఆ కూరలు ఎక్కడ గుచ్చుకున్నాయి, రంపానికి గుచ్చుకున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ రియాక్టివ్. ప్రతిదానికి రియాక్షన్, ప్రతిదానికి కోప్పడ్డం, ప్రతిదానికి నెగిటివ్. అలా పెంచకూడదు పిల్లల్ని. పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ ఎలా ఉండాలమ్మా, పాజిటివ్గా. ప్రియదేవ ప్రజలారా, మన హైందవ దీంట్లో ఒక మంచి కథ ఉంటుంది. ఒక ఋషి ఉన్నటువంటి ఆ నీటి దగ్గరికి ఆ తేలు మునిగిపోతూ ఉంది. ఓకేనా, ఏం చేశాడు, దాన్ని కాపాడడానికి ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, అది ఎవరైనా దాన్ని అలా కాపాడుతారా అంటే అప్పుడు అతను ఒక మాట చెప్తాడు. ఏమని, కుట్టే నైజం తనదైతే మరలా నేను దాన్ని కాపాడమన్నది నా నైజం. కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ సో రియాక్టివ్, వెరీ రియాక్టివ్. ప్రోయాక్టివ్ అనేది లేదు. పాజిటివ్ మైండ్ అనేది చాలా తక్కువ అవుతుంది. అది ఉన్ననాడే ప్రజలారా, తల్లిదండ్రులారా, పిల్లలు ఎంతటి కష్టమునైనా ఎదిరించగలుగుతారు. ఎప్పుడు పడితే అప్పుడు కోపగిస్తే, ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిదానికి సంకుచిత భావాలతో ఉండిపోతే మన ఎదుగుదల ఎప్పుడు కూడా ముందుకు సాగదు. అందుకని పిల్లలకి నేర్పించండి పాజిటివ్గా ఉండేటట్టుగా, పాజిటివ్గా ఎదగాలి. ఒకళ్ళు తక్కువ మార్కు వచ్చినా పర్లేదు, నెక్స్ట్ ఇప్పుడు 30 వచ్చాయా, నెక్స్ట్ 31 రావాలి, నెక్స్ట్ 35 రావాలి. ఇలాగ పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఏ రోజు మనము తక్కువగా మనల్ని మనం చూసుకొని వెళ్ళేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోనండి. అదేవిధంగా ఈ రియాక్టివ్ ఈ విధంగా ప్రోయాక్టివ్ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు చూడండి, ఒక చెట్టుకి ప్రజలారా ఒక పాడైపోయిన పండు ఉంది. నాలాంటి వాడు ఎవడో తుంటరవాడు ఏం చేశాడు, నాలాంటి తుంటరంతా అందరు నవ్వుతుండ్రు, పాజిబిలిటీ. ఓకేనా, ఏం చేశాడు, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ పాడైపోయిన పండుని రాతి కొడుతున్నాడు. అప్పుడు మళ్ళీ పెద్దలు వచ్చి అన్నారు, ఎందుకయ్యా నువ్వు కొట్టడం, అది ఒకరోజు రాలిపోయినప్పుడు అది రాలిపోతాయి, దాన్ని కొట్టవసరలే, విడిచిపెట్టాను చెప్తాను. కానీ మూడవది చాలా ఇంపార్టెంట్. ఇంకొక కథ చెప్తాను మీకు. ఈ 3 కథలు జీవితంలో పిల్లలందరూ గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులందరూ గుర్తుంచుకోవాలి. మూడో కథ ఏంటి, మనం భోజనం భోజనం టేబుల్ మీద పళ్ళు పెడతాము కదా, తినడానికి పళ్ళు ఒక బాస్కెట్లో పెడతాం. అందులో ఒక పండు పాడైపోతే ఏం చేస్తారు, ఇప్పుడు రెండో సూత్రం ఏంటది, చెట్టు మీద ఉన్న పండు పడిపోద్దలే, వదిలేయండి, కొట్టొద్దన్నట్టుగా ఈ బాస్కెట్లో ఉన్న పండుని అదే పోతుందిలే అని వదిలేస్తావా, ఏమవుతుంది చెప్పండి, మిగతా పండ్లన్నీ పాడవుతాయి. దేర్ఫోర్ ఒక సమయము, ఒక నిర్ణీత కాలం వచ్చినప్పుడు అధర్మాన్ని ఖండించవలసిందే, సమస్య లేదు. అర్థమైందా? ఇప్పుడు 3 కథలు చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఈ 3 పాటించేవాడు కరెక్ట్గా ఎప్పుడు ఏ విధంగా వాడాలో అది వాడారు, ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు జీవితంలో, భయపడరు, జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. 1 రియాక్టివ్ అంటే ఆ పాము వలె. ప్రోయాక్టివ్లో 2 ఉన్నాయి. 1 ఏది తీసి పారేయాలో దాన్ని తీసి పారేయాలి, ఏది మనం తీయకుండా పర్వాలని చెప్పాలో అది చెప్పేటట్టుగా మనము కూడా కొన్ని చూసి చూడనట్టుగా విడిచిపెట్టి వదిలిపెట్టాలి. ఇవి మన పిల్లలకి మోరల్ విషయాలు నేర్పిస్తూ మనము ముందుకు సాగాలి. మరొకసారి సిస్టర్స్కి, అదేవిధంగా స్టాఫ్కి, సిబ్బంది అందరూ కూడా మరి పిల్లలకి, తల్లిదండ్రులందరికీ మరి ఈ అవకాశం నాకు ఇచ్చారు. సో హ్యాపీ మీతో అందరితో ఈరోజు ఉండడం. ఈ చిన్న సందేశాన్ని మంచి మనసుతో తీసుకుంటారని కోరుకుంటూ, అందరము సమానముగా కులమతాల భేదాలు ఏమీ లేకుండా మనిషిగా ముందుగా బ్రతకడం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.
అందరికీ, ఇక్కడ సమావేశమైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు యూకేజీ గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. పేరెంట్స్ అందరికీ నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు మీరు చూసారు మీ యూకేజీ పిల్లల్ని, మీకు గుర్తుందా లేదో, నేనే ఆ పిల్లలకి అడ్మిషన్ తీసుకున్నాను. అప్పుడు మీ పిల్లలు ఎలాగున్నారు, మీ పిల్లలు ఎలాగున్నారో మీకు తెలుసు. మీ పిల్లల్ని మీరు సంకన పెట్టుకుని తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే నాతో పోట్లాడారు, మా పిల్లకి ఇక్కడ అడ్మిషన్ కావాలని. మీ పేరెంట్స్కి తెలుసు. కానీ నేను చూసి అన్నాను, పిల్ల చిన్నగా ఉన్నది, ఇంకా వయసు సరిపోదు, నెక్స్ట్ ఇయర్ తీసుకురండి అని. లేదు, ఇప్పుడే కావాలని. కానీ తర్వాత మళ్ళీ కనిపించింది ఆ పిల్లలు కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చెందారు. కాబట్టి మీ పేరెంట్స్కి బాగా తెలుసు మీ పిల్లల గురించి ఎంతగా అభివృద్ధి చెందారో. కాబట్టి ఇక్కడ మీరు చూసారు, మీ ముందే అంతగా స్టోరీ చెప్పారు, వెజిటబుల్స్ చెప్పారు, నెంబర్స్కి చెప్పారు, డాన్సులు వేశారు, రైమ్స్ పాడారు. అవన్నీ చూసారు మీరు. ఆ అభివృద్ధిని చూసిన మీరు మా స్కూల్ని ప్రోత్సహించాలి. ఏ విధంగా ప్రోత్సహించాలి? మీరు చూసింది విన్నది బయట చెప్పాలి, చెప్పి ఇంకా ఎక్కువ అడ్మిషన్ తీసుకురావాలి. నేను మీకు ఇప్పుడు ఎక్కువ ప్రసంగం చెప్పదలుచుకోలేదు. మా యాజమాన్యం తరఫున మీకు, మీ పిల్లలకి మేము ఇక్కడ మంచి చక్కటి వాతావరణాన్ని, మా స్కూలు ఇక్కడ చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అది మీకు అందరికీ తెలిసిందే. మా స్కూల్ చుట్టూ చక్కటి చెట్లు, పచ్చటి వాతావరణం. అదే కాకుండా మా క్లాస్ రూమ్లు చిన్నవి కాదు. మిగతా స్కూల్స్లో చూసినట్లయితే క్లాస్ రూమ్లు చాలా చిన్నగా ఉంటాయి. అంటే వేరే స్కూల్స్ని నేను విమర్శించి మా స్కూల్స్ గురించి నేను పొగడమనే కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను. మీరు కూడా నిజమే మాట్లాడితే మంచిది. దేనికోసం? మన స్కూల్ అభివృద్ధి కోసం. పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, వెంటిలేషన్తో ఉంది. కానీ మీరెళ్ళి చూసుకోవచ్చు, ఒక్కో క్లాస్ చుట్టుపక్కల పచ్చటి చెట్లు, పచ్చటి వాతావరణం. తర్వాత మాకు మీరు చూసే ఉంటారు చాలామంది కంప్యూటర్ ల్యాబ్, చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. తర్వాత ప్రొజెక్టర్ కూడా ఉంది. అప్పుడప్పుడు కాకుండా మాకు సైన్స్ ల్యాబ్ కూడా ఉంది. దాంట్లో చాలా బుక్స్ ఉన్నాయి. దాంట్ ద్వారా కూడా పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. అదే కాకుండా మీరు చూసినట్లయితే ఇంతటి విశాలమైన ఆట స్థలం, ప్లే గ్రౌండ్ మీరు ఎక్కడ చూసారా? చూసి ఉండరు. అదొకటి. తర్వాత ఇక్కడ ఒక విద్యే కాదు, వివిధ రంగాల్లో, క్రీడా రంగాల్లో కూడా మా స్కూలు అభివృద్ధిలో ఉన్నది, ఉన్నత స్థాయిలో కూడా ఉంది. చాలా మెడల్స్ కూడా వచ్చాయి, మీరు పేపర్స్లో చూసే ఉంటారు. కాబట్టి మీరు కూడా, అంటే ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న మా మేనేజ్మెంట్ వారికి మీరు మీ వంతు సహకారాన్ని ఇస్తారని అర్థిస్తున్నాను. మీ వంతు సహకారం ఏంటి? మీరు ఇక్కడ చూసింది విన్నది ఇతరులకు చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఆ స్కూల్ బాగుంది, టీచర్స్ కష్టపడుతున్నారు, మేనేజ్మెంట్ కూడా కష్టపడుతుంది, పిల్లల అభివృద్ధికి సహాయపడుతున్నారు. కాబట్టి మనము కూడా ఆ స్కూల్ అభివృద్ధికి మన వంతు సహాయం మనము కూడా చేద్దామని మంచి మనసుతో మా మేనేజ్మెంట్కి సహకరించవలసిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.